ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ కార్గో పనితీరుపై వినియోగదారులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి బుకింగ్కు బిల్ కంటే అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ కార్గో పనితీరుపై ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక దృష్టి పెట్టాలని వినియోగదారులు కోరారు. విద్యాశాఖకు సంబంధించిన కొన్ని బిల్స్ తిరుపతి నుంచి శుక్రవారం సాయంత్రం పంపించారండి. అవి శనివారం ఉదయం తెల్లవారుజాము 4:45 ఏపీఎస్ఆర్టీసీ కార్గోకి ఒంగోలుకు రీచ్ అయినాయండి. ఆ ఒంగోలు నుంచి పొదిలికి రావడానికి ఇప్పటికి 48 గంటలు దాటిందండి. ఇంతవరకు పొదిలికి రీచ్ కాలేదు. పలు దఫాలుగా ఆర్టీసీ అధికారులను అడగడం జరిగింది ఈ కార్గో గురించి. అక్కడ సరైన సమాధానం రావట్లేదు. కార్గో సిబ్బంది ఒక్కరు కూడా అక్కడ అందుబాటులో ఉండడం లేదు. ఉన్న సందర్భంలో కూడా అడిగిన ఇంకా పార్సిల్ రాలేదండి, ఇంకా 2 days అవుతుందని అడిగినప్పుడు ఆర్టీసీ అధికారుల సమాధానం చాలా నిర్లక్ష్యంగా ఉంది. మా దగ్గర ఫోన్ నెంబర్ లేవండి, ఒంగోలు వెళ్ళి కనుక్కోండి, లేదా ఒక నెంబర్ ఇచ్చేస్తాను వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడండి అనే సమాధానాలు వస్తున్నాయి. దీనివల్ల ఆర్టీసీ కార్గోలో పార్సిల్ బుక్ చేయాలంటేనే చాలా భయంగా ఉంది. అవి ఈరోజు సోమవారం రోజు విద్యాశాఖలో సబ్మిట్ చేయడం వల్ల దాదాపు 50,000 రూపాయలు బిల్స్ రావాల్సింది. ఇప్పటికీ రాలేదు కాబట్టి నేను ఆ 50,000 రూపాయలు ఇప్పుడు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో తిరుపతి నుంచి శుక్రవారం నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు 4 రోజుల పాటు ఒక్క పార్సిల్ పొదిలికి రావడానికి సాధ్యం కాలేదు. అందువల్ల ఇప్పుడు ఒక వినియోగదారుడిగా 50,000 రూపాయలు ఈరోజు బిల్స్ పెట్టలేకపోయినందువల్ల నష్టపోయాను. ఇది పూర్తిగా ఆర్టీసీ వాళ్ళు, ఆర్టీసీ కార్గో వాళ్ళు బాధ్యత వహించాల్సిందిగా కోరుతున్నాను.